నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఈథనాల్ పరిశ్రమ వద్దంటూ రైతులు చేస్తున్న నిరసనలు రెండో రోజుకు చేరాయి. నిరసనలో భాగంగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. దాంతో భారీగా మోహరించిన పోలీసులు రైతులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు అక్రమ అరెస్టులను నిరసిస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈథనాల్ పరిశ్రమ వద్దంటూ రైతులు చేస్తున్న నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. రైతుల అరెస్టుపై నిరసనగా మహిళలు భారీ ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని దిలావర్పూర్ పిఎస్ ఎదుట పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఈథనాల్ పరిశ్రమ వద్దంటూ రైతులు చేస్తున్న నిరసనలు రెండో రోజుకు చేరుకున్నాయి. నిరసనలో భాగంగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? నిర్మల్ జిల్లా దేవరపూర్ మండల కేంద్రంలో గత 2 రోజులు కొనసాగుతున్న గ్రామస్తుల ఆందోళన తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా జాతీయ రహదారి నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఆందోళన సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ ఉన్న రైతులను అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆగ్రహాలు వ్యక్తమైనాయి. మరోసారి రైతులు అలాగే గ్రామస్తులు పోలీసులను తరిమి కొట్టి ఈ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు పోలీసు స్టేషన్ సైతం తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరోసారి రోడ్డుపై కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఉన్న చూడొచ్చు పెద్ద ఎత్తున ఈ జాతీయ రహదారిపై మహిళలు సైతం ఉదయం నుంచి కూడా బయట నుంచి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కొంతమంది రైతులు నిన్న ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసిన రైతుల్ని పోలీసులు బేషరతుగా విడుదల చేయడం జరిగింది. కూడా అరెస్ట్ అయిన రైతులు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, పోలీసుల నుంచి ఎలాంటి నిర్బంధం ఎదురైంది మీకు? నిన్న ఈ 2 సంవత్సరాల పోరాటంలో భాగంగా నిన్న గ్రామంలోని మహిళలు, రైతులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి మూకుమ్మడిగా మేము రాస్తారోకోకు పిలుపునియడం జరిగింది. కొన్ని గంటల పాటు జరిగిన ఈ రాస్తారోకో అత్యంత శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి హాని చేయకుండా చేసిన ఈ రాస్తారోకోను చివరి క్షణంలో పోలీసులు మహిళలని చూడకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇది నిన్న జరిగింది. ఈ రోజు నేను ప్రొద్దున తోట్లకు ఒక రైతుగా నా సర్వే నంబర్ చెప్తున్న 1454 2 ఎకరాల నేను భూమిని వేసే యువ రైతును, ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుకున్నా. మీరు ఉద్యోగాలు ఇవ్వకనే కదా నేను వ్యవసాయం చేసేది. ఆ వ్యవసాయం చేసుకోవడానికి నేను తోటలకు వెళ్తున్న తరుణంలో ఈ లోకల్ సిఐ నా గల్లవట్టి బండ్లే ఎత్తేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే రాజరిక పరిపాలనమా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, ఒక యువ రైతుగా రైతేసిన రాజ్యం బాగుపడది, ఎద్దేడిసిన ఎగుసం బాగుపడది. రైతులు ఏడుస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా మేము మొక్కి మా నొసళ్ళు అరిగిపోయినాయి, చెప్పి మా గొంతులు ఎండిపోయినాయి. ఇక ఊరుకునేది లేదు. ప్రజలే రోడ్డుపై వచ్చి మేము నిరసన తెలుపుతా ఉన్నాం. మీరు ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఎంత మట్టుకు నిజం? ప్రజలను అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యమా? ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ప్రజాస్వామ్యమా? రేవంత్ రెడ్డి గారు, మీరు తక్షణమే ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన మీ అనుమతులను వెనక్కి తీసుకోవాలా. ఫ్యాక్టరీ అనుమతులు రద్దయ్యే వరకు మమ్మల్ని అరెస్టు కాదు, మా ప్రాణాలు తీసిన మా భవిష్యత్తు కోసం మేము పోరాడానికి సిద్ధమే. మా అరెస్టులతోటి మీరు మమ్మల్ని ఆపలేరు. తక్షణమే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలా కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి సార్, మీ యువకులు కానీ రైతులు కానీ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? మీ భవిష్యత్తు ఆందోళన ఏ విధంగా ఉండబోతుంది? రాబోయే భవిష్యత్తులో మేము చేసే ఉద్యమం చాలా సున్నితంగా, చాలా ఎంతో విధంగా జరుగుతుంది. ఈ ఉద్యమంలో భాగంగా మేము నిన్న పోయిన రోజున మేము ఈ ఉద్యమాన్ని ఎవరు కూడా శాంతియుతంగా చేయడం జరిగింది. దాంట్లోనే వేరే మూకలు వచ్చి దీని మీద అటాక్ చేసి నైట్లో చేశారు. దీన్ని మా రైతులపై రుద్దుతుంది. ఈ విధంగా రుద్దడం చాలా బాధాకరం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్. గత 140 రోజుల నుంచి శాంతియుతంగా యుద్ధం చేసినప్పటికి కూడా ఎలాంటి మాకు ఫ్యాక్టరీస్ బంద్ చేస్తామని ఎవరు కూడా చెప్పట్లేము. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ ఏ నాయకుడు కూడా చెప్తలేరు. దానికి నిరసనగా మేము నిన్న ఇక్కడ మొత్తం ఊరందరూ 4-5 గ్రామాలు ఏకమై ఇక్కడ గుమ్మడం జరిగినా కూడా మాకు ఎలాంటి కలెక్టర్ మేడం వచ్చి కూడా చెప్పలేదు, బంద్ చేస్తానని చెప్పలేదు. దాని కొరకై మేము రాత్రి 9-10 గంటల దాకా కూకోవడం జరిగింది. 9-10 గంటల దాకా కూకుంటే వాళ్ళే డిఎస్పీ వాళ్ళు వచ్చి మా మహిళలని కించపరిచిన గుంజి పక్కకు చేతులతో గుంజి పడేసి ఆడియో మేడం తీసుకుపోవడం జరిగింది. మేము అయినా ఓపిక పట్టినాం. ఇయ్యాల కూడా శాంతియుతంగా చేస్తున్నాం. ఇంకా ఇప్పటికి కూడా కలెక్టర్ మేడం వచ్చి కనీసం నేను బంద్ చేస్తాను చెప్పడం లేదు. మరి ఇప్పటికి 2-3 రోజులు అవుతుంది. ఒకవేళ చేయనట్లయితే రేపు ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చాలా మంది మహిళలు కూడా ఇక్కడ రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. మహిళలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. నిన్న కూడా ఉదయం నుంచి కూడా రైతులు ఈ రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా తాము ఆందోళన చేస్తే ప్రభుత్వం అలాగే పోలీసులు మాత్రము తమపై దమనకాండ చేస్తున్నారని, అలాగే ఈ రోజు ఉదయం కూడా ఇళ్లలో నుంచి రైతులను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగిందని, రైతులను అరెస్ట్ చేయడం పట్ల ఇక్కడ ఉన్న మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలు వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఫ్యాక్టరీ గురించి సారు రేవంత్ రెడ్డి, మేము నీవు చేతు గుర్తు మాకు
పెద్దల నడసంది చేతి గుర్తు మాకు సాయం చేస్తుందని నిన్ను ముందు వేసి నీ పాదాలు పట్టుకొని మేము చిన్నవి అత్తే మా దగ్గరికి రంటారు అన్నావు. ఇంత పెద్ద ఘోరం జరుగుతున్నది రేవంత్ రెడ్డి సారు. మరి మా పిల్లలకు జాబులు లేక ఏం లేక మేము కైకిలు చేసి పిల్లలను చదివించుకున్నాము. మరి చదివించుకున్న వాళ్ళు వ్యవసాయం చేయగలిగి పోయినా ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లు ఎత్తే మా భవిష్యత్తులు ఏంటి సార్? మా భవిష్యత్తులు ఏంటి? అలా పెండ్ల భవిష్యత్తులు ఏంటి? అలా పిల్లల భవిష్యత్తులు ఏంటి? బడీలు లేక ఇప్పుడు 8 రోజులు అవుతుంది. బడీలు బంద్ చేసిండ్రు సారు. ఇది నువ్వు న్యాయం చెయ్యాలని తండ్రి, నువ్వు పేట గురించి ఏది బాధ వచ్చినా మాకు ఎప్పుడు అన్నారు సార్. మీరు మాకు ఈ బాధ వస్తున్నది, మాకు మేము చెప్తే మీరు ఎందుకు గెనాయిస్తలేరు సారు? మాకు ఈ బాధ పేటరీ బంద్ చేస్తేనే సారు నువ్వెంత గొప్పగా నీ కేసు గెలిపిస్తాము. నువ్వు ఒక్క సంతకం చేస్తే చాలు సారు, నువ్వు చేతు మాకు సాయం చేస్తుందని నిన్ను ముంగట పెట్టినాము సారు. మాకు ఇంత ఘోరం జరగంగా నువ్వు పేటరీని ఎందుకు బంద్ చేస్తలేవు సారు? నువ్వు పేటరీ బంద్ చేస్తే మా పిల్లలు, మా మనమళ్ళు, మా కుటుంబాలన్నీ బాగుపడతాయి. మీరు జాబులు ఇవ్వకున్నా సరే మేము కష్టం చేసుకొని బతుకుతామంటే మా కొడుకులకు, పిల్లలకు, మనమళ్ళకు ఇది ఏంది సార్? పేటరీని బంద్ చేయాలా సారు? మొత్తానికి ప్రభుత్వం వెంటనే దిగి రావాలని కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్న మహిళలు, రైతులు, ఇక్కడ గ్రామస్తులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఫ్యాక్టరీని రద్దు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో తమ ఆందోళన మాత్రం పెద్ద ఎత్తున కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే దిగి రావాలని ఇప్పుడు నిన్న ఉదయం నుంచి కూడా ఈ రోజు వరకు దాదాపు 35 గంటలకు పైగా ధర్నాలు, రాసరోకోలు చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తాము ఫ్యాక్టరీ అంటే పిల్లల భవిష్యత్తు కోసము, తమ భవిష్యత్తు కోసమే ఈ పోరాటం కొనసాగిస్తున్నామని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలు గత సంవత్సరం నుంచి కూడా ఆందోళన చేస్తున్న ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదా ప్రజాప్రభుత్వం అని ఇక్కడ ఉన్న మహిళలు ప్రశ్నించడం జరుగుతుంది. మొత్తానికి తమ ఆందోళనను మాత్రం కొనసాగిస్తామని ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే ఒక నిర్ణయం తీసుకుని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని, జిల్లా కలెక్టర్ ఇక్కడికి రావాలని ఇక్కడ ఉన్న మహిళలు, రైతులు, ఈ గ్రామస్తులు డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.